ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉన్నది కాబట్టి వీటన్నింటినీ మనం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి కనుక అమలైతే మొత్తం కార్మికులు పాత కాలంలో ఎట్లయితే బానిస వ్యవస్థలో పనిచేసారు, లేదా మన దగ్గర నిజాం కాలంలో ఎట్లా ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ పద్ధతుల్లో లేబర్ కోడ్లు రాబోతా ఉన్నాయి. మరొక వైపు ఇప్పటి వరకు ఉన్న ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కూడా రద్దు చేసి భారతీయ న్యాయ సంహిత దాని ప్రకారం పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ అయ్యే పరిస్థితి కూడా పోలీసు వాళ్ళకి నచ్చితేనే ఎఫ్ఐఆర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ ఏ అంశంగా పోయినా కార్మికుడు యూనియన్ పెట్టుకోవాలన్న సమస్యనే, ఏదైనా అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్ పైన అక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇంతకుముందున్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను కూడా మార్చేసిన పరిస్థితి ఉన్నది. అలా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను మార్చిన పరిస్థితి ఉన్నది. ఒక మాట చెప్పాలంటే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లే పద్ధతులు ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 నుంచి 32 వరకు ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో, వాక్ స్వాతంత్ర్యం నుంచి యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కుల నుంచి సమావేశం నుంచి ఇవన్నింటినీ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం